లైఫ్లో ఎదగాలనుకునేవాడు మంది గురించి ఆలోచించాడు. ఎవడైతే మంది గురించి ఆలోచిస్తున్నా వాడు ఎదగాడు లైఫ్లో. ఎందుకు చెప్తారు, నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మంది గురించి ఆలోచిస్తే ఏం రాదు, ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటాడు. మరి ఒక్కొక్కడు మైండ్ ఏం రన్ అవుతుందో తెలియదు. సో వాడు ఏం ఆలోచిస్తున్నా, ఏం ఆశించి మాట్లాడుతున్నో తెలియదు. ఓకే, అండ్ వాడు మీ మధ్య లొల్లి పెట్టాలని మాట్లాడుతున్నా, ఏం చేయాలని మాట్లాడుతున్నా, మీ యొక్క లైఫ్ని డిస్టర్బ్ చేయాలని మాట్లాడుతున్నా తెలియదు. సో వాళ్ళ గురించి ఆలోచించద్దు. వాళ్ళ గురించి ఆలోచిస్తే నువ్వు లైఫ్లో ఎదగలేవు. సో మంది గురించి ఆలోచించేవాడు ఎప్పటికీ ఎదగాడు. ఎదిగేవాడు మంది గురించి ఆలోచించాడు. వాడు ఎదిగేవాడు, వాడి గోల్ ఒకటి ఉంటుంది, ఎట్లా ఎదగాల, ఎట్లా కంపెనీ పెట్టాలా, ఎట్లా బిజినెస్ చేయాలా, లేకుంటే ఎట్లా జాబ్ కొట్టాలా, ఎక్కడ ఎలాంటి జాబ్స్ ఇస్తారు, ఏ కంపెనీలో జాబ్స్ రిలీజ్ అవుతున్నాయి, సో ఎలాంటి జాబ్కి ఎంత శాలరీ ఉన్నది, సో ఎట్లా ఎదగాల నేను, సో ఎలాంటి స్టార్ట్ చేయాలా, అది ఉంటాడు గోల్. ఇది ఎదిగేవాడి మైండ్ సెట్ ఈ విధంగా ఉంటుంది. వాడు ఎదిగేవాడిని నువ్వు ఎంతన్నా తిట్టు నవ్వుతూనే ఉంటాడు. ఎంత తిట్టా, ఆడు మెచ్యూరిటీ మైండెడ్. నువ్వెంత తిట్టినా నీ నోరు నొత్తుంది కాబట్టి ఆడికి ఏం తలగని ఆడు గుర్తే. ఎన్ని బూతులు తిట్టినా వాడు ఫరక్ కూడా వాడు పట్టించుకోడు. దాంతో వాడికి ఏం కాదు. వాడికి తెలిసే వర్క్ వేస్తే డబ్బు వస్తుంది, డబ్బుతోటి యాసెట్స్ కొనుక్కోవచ్చు, లేకుంటే నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు, లేకుంటే నచ్చిన వర్క్ చేయడానికి అమౌంట్ కట్టచ్చు, లేకుంటే గిఫ్ట్స్ కొనవచ్చు, చాలా చేయొచ్చు. ఇది వర్క్ చేస్తాను ఆలోచిస్తాను. తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు. వాడి టైం, వాడి ఎనర్జీ అంతా నా గురించి ఆలోచించకుండా నన్ను తిట్టాలన్నడికి గోలు. తిట్టుకొని నా గోల్ ఏంది, పెద్ద బిజినెస్ పెట్టాలా, లేకుంటే పెద్ద జాబ్ చేయాలా, గది నా గోల్. తిట్టేటోడు తిట్టుకొని నాకేం లాభం లేదు, వాడికి నోరు నొత్తుంది, ఇట్లా ఆలోచిస్తాడు. ఎదిగేవాడు అందరితో తిరగడు. వాడికి యూనిక్ స్టైల్ ఉంటుంది. వాడు ఎవరితో తిరిగితే వాడి యొక్క లెవెల్, వాడి యొక్క స్టేటస్ ఉంటుందో అలాంటి వ్యక్తులతో తిరుగుతాడు. అడ్డమైన వాళ్ళతో తిరిగి అనవసరమైన టైం వేస్ట్ అయ్యారు. చూడరు, యూనిక్ పీపుల్ మందిలో తిరగరు. ఓకే, కానీ మందిలో తిరిగినా కూడా వాళ్ళు యూనిక్ పీపుల్ అని తెలియదు. జస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుంటుంది. వాళ్ళు అందరు ఊరుకున్నట్టు ఊరుకోరు. ఓకే, ఏదైనా యూస్ఫుల్ ఉంటేనే మాట్లాడతారు, యూస్ఫుల్ లేదా అస్సలు మాట్లాడారు. ఎవడైతే మంది గురించి ఆలోచిస్తాడో వాడు చిన్నదానికి లొల్లి పెట్టుకుని, చిన్నదానికి కయ్యమడతాడు, అనవసరం విషయానికి రియాక్ట్ అవుతాడు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏం తెలుసా, ఎవడన్నా తిడితే దానికి రియాక్ట్ అయినావనుకో అక్కడ నీ టైం వేస్ట్ అవుతుంది. అట్లని పడకుండా కూర్చోమంటలే, నీ వర్క్ వేసేటప్పుడు నేను డిస్టర్బ్ చేశాను బెదిరించి పక్కకు నూకే. అలానే ఎక్కువ వేస్తే చక్క స్టేషన్కి వెళ్ళిపో. ఓకే, అది నువ్వు నీ గోలు వర్క్ మీద ఉందా, మంది మీద ఉందా, ఒక్కసారి ఆలోచించు. చివరికి ఎండ్ ఆఫ్ ద డే నువ్వు సక్సెస్ లైన్లో ఉండాలి, సక్సెస్ పొజిషన్లో ఉండాలి. సో మంచి రూట్లో వెళ్ళాలంటే ఈ ఫాల్తుగాల దగ్గర తిరగద్దు, ఫాల్తుగాలతో ఉండద్దు. అది సో నీకు బిజినెస్ చేయాలంటే నీ ఎవ్రీ 24 అవర్స్ నీ మైండ్ మొత్తం బిజినెస్ గురించి ఆలోచించాలి. అనవసరమైన విషయాల గురించి ఆలోచించద్దు. ఎట్లా బిజినెస్ చేయాలా, ఎట్లా ప్రాఫిట్ తీయాలా, ఎట్లా రెవెన్యూ పెంచాలా, ఎట్లా మార్కెట్లో మన బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలా, ఎలాంటి ప్రోడక్ట్ డిజైన్ చేయాలా, ఎలాంటి ప్రోడక్ట్ తీసుకొస్తే లైఫ్ అనేది, సో ఎంత సేల్స్ అవుతాయి, సో ఎంతమందికి యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్స్, సో ఎన్ని ఇయర్స్ దీని యొక్క లైఫ్ టైం ఎన్ని ఇయర్స్ ఉంటుంది, సో దీనివల్ల ప్రజలకు యూజ్ ఉందా లేదా, సో ప్రజలు దీన్ని ఏ విధంగా చూజ్ చేసుకుంటారు. ఇట్లా లేకుంటే బిజినెస్లోనే ఈ ప్రాజెక్ట్ చేస్తే మన కంపెనీ ఎదుగుతుందా, సో ఇంకా పైకి ఎంత ఎదుగుతుంది, సో దీనివల్ల మన కంపెనీకి ఇంకా ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ వస్తాయి. సో ఈ ప్రాజెక్టు సక్సెస్ చేస్తే ఇలాంటి ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ మన కంపెనీకే వస్తాయి. సో అట్లా ఆలోచించు. గొట్టంగడు తిట్టిండు, నా ఫ్రెండ్ తిట్టిండు, నా లవర్ తిట్టింది, నా తల్లిదండ్రులు తిట్టిరు, నేను ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా నా ఫ్రెండ్ నన్ను ఇట్లా అనుకుంటాడు, సో తప్పు. నా ఫ్రెండ్ నన్ను దూరం పెట్టిండు, నన్ను లవర్, ఇది అందరు వేసేది, నువ్వు వేయద్దు ఇవి. టైం వేస్ట్ చేయాలనుకునే వాళ్ళు లైఫ్లో ఏం బీకద్దు, ఏదో బతికెత్తున్నాం అనుకునే వాళ్ళు ఇదంతా సోదంతా మీద పెట్టుకుంటారు. నా అనుకున్నవాడు
నీతో కలిసి ఉండాలనుకునేవాడు నీతో ఉంటాడు. నీతోటి దూరంగా వెళ్ళిపోవాలనుకుని ఫిక్స్ అయినవాడు నువ్వు ఎంత మంచి చేసినా నీతో ఉండడు. అసలు రిమూవ్ చేసేసే లైఫ్లోకి నుంచి అవసరం లేదు. అమ్మాయి అయినా ఫ్రెండ్ అయినా ఎవడైనా. ఓకే, ఒకటి గుర్తుంచుకో, తల్లిదండ్రులు ఇంపార్టెంట్, ఎవ్వడు ముఖ్యం కాదు. నిజమైన ఫ్రెండ్ ఇద్దరే ఉంటారు, ఇలాంటి ముగ్గురు అంతే, ఎక్కువ ఉండరు. అందరు నీతో మంచిగా ఉంటారు అంటే నీతో అవసరం ఉంది కాబట్టి నీతో మంచిగా ఉంటారు. ఎవరు నీతో ఫ్రీగా ఎవడు ఉంటారు. ఒక్కసారి అందరి యొక్క రియాలిటీ నీకు ఫేస్కి అర్థమైనప్పుడు అప్పుడు అందరినీ దూరం పెడతావు నువ్వు. అప్పుడు నీకు అర్థమైతే అప్పటికి నీ లైఫ్ ఎండ్ అవుతుంది. సో నువ్వు లైఫ్లో ఎదగాలంటే నీ ఫోకస్ అంతా వర్క్ మీద ఉండాలి. లేదు నా లైఫ్ అందరి లెక్క నార్మల్గా ఉండాలంటే అందరి గురించి ముచ్చట్లు పెట్టుకుంటూ గవ్వే పంచాయతీలు ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళిపో. యూనిక్ ఉండాలా, అందరికంటే బెటర్ లైఫ్ పొజిషన్ ఉండాలంటే వర్క్ హార్డ్ చేయాలి. సో నిద్ర సరిగ్గా ఉండదు. సో బాడీ పెయిన్స్ ఉంటాయి, చాలా కష్టపడాలా, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, హెడేక్ బాగుంటుంది. ఓకే, బిజినెస్ అంత ఈజీ ఉండదు. బిజినెస్ అయినా ఎంత పెద్ద జాబ్ అయినా కూడా అంతే, హెడేక్ బాగుంటుంది. ఓకే, సో బాడీ పెయిన్స్ బాగుంటాయి, నిద్ర సరిగ్గా ఉండదు. ముఖ్యంగా చెప్తున్నా పెద్ద గోల్ పెట్టుకున్న వాళ్ళు. ఓకే, సో అవన్నీ నేను ఎదుర్కొంటా అంటేనే దిగురి. మాకు సాత కాదంటే సపరేట్ మూల కూర్చోరి. మళ్ళీ ఒకటి చెప్తున్నా, ఎదగాలి, మంచిగా ఎదగాలి అనుకునేవాడికి వేరేవాడి గురించి ఆలోచించాడు. వేరేవాడి గురించి ఆలోచించిందంటే వాడు ఎప్పటికీ ఎదగాడు. ఒకటి గుర్తుంచుకో, నువ్వు నీకు నచ్చినట్టు బతకడానికి నువ్వు పుట్టావు, మంది కోసం పుట్టలే. మంది ఏమన్నా అనుకునేటోడు అనుకుంటాడు, తిట్టుకునేటోడు తిట్టుకుంటాడు, వాడికి సరదా. నీ తిట్టుడు సరదా, అదొక ఎంజాయ్మెంట్ అడిగి చేసుకొని తిట్టుకొని ఆడికి అదే బతుకు. పొద్దులేసిన ఒక స్మైల్ కొట్టి వెళ్ళిపోలేక అంతే. నువ్వు ఎదుగుతావు, ఆడు అట్లనే ఉంటాడు. అట్లా అడ్డమైన వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. చాలామంది చిన్న చిన్న విషయాలకి లొల్లి పెట్టుకునేటోళ్ళతో టైం వేస్ట్ చేసుకొని చాలా జీవితాలు నాశనం చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ లైఫ్లో వెనుక తిరిగి చూస్తే వాళ్ళ ఎంజాయ్మెంట్ ఉండదు. వాళ్ళతో వీళ్ళతో లొల్లి పెట్టుకునే ఫాల్తు ముచ్చట్లు ఇవే ఉంటాయి. ఎప్పటికి లైఫ్లో నువ్వు ఎంజాయ్ చేయాలా, నచ్చిన ప్లేస్కి వెళ్ళాలా. భూగోళం చాలా పెద్దగా ఉన్నది, అన్ని ప్లేస్లకు తిరగాల, చాలా ఎంజాయ్ చేయాలి, చాలా టేస్ట్లు ఉన్నాయి, చాలా రుచులు ఉన్నాయి, అన్నీ తిరగాలి, అన్నీ చేయాలా, అందరితో తిరగాలి, హ్యాపీగా ఉండాలి. గది అట్లా చేయాలంటే చిన్న ఏజ్ నుంచి చదవకుండా వర్క్ చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. అది ఎంజాయ్ చేయాలి లైఫ్ని. చాలా టైం ఉన్నది అనుకోకూడదు. యంగ్ ఏజ్లోనే ఎంజాయ్ చేయాలి. యంగ్ ఏజ్లో ఎంజాయ్ చేయాలంటే నేను ఏం చెప్తున్నా, చిన్న ఏజ్ నుంచి చదువుకుంటూ పని చేసుకొని ప్రాక్టికల్గా చదువుకోరి. పుస్తకాలు కాదు, పుస్తకాలే కానీ ప్రాక్టికల్గా రియాలిటీగా చదువుకోరి. రియాలిటీలో ఏది యూజ్ అవుతుందో అది తెలుసుకొని చదువుకోరి. అర్థమవుతుందా? అప్పుడు ఎదుగుతారు, అప్పుడు ముందు స్థాయికి వెళ్తారు. ఎదగాలనుకునేవాడు ఏ విధంగా బిజినెస్ చేయాలా, ఏ విధంగా జాబ్ కొట్టాలా పెద్దగా, అండ్ ఇలాంటి స్టార్టప్స్ తీసుకురావాలా, ఇలాంటి అప్లికేషన్ లాంచ్ చేయాలా, బయట మార్కెట్ ఏం నడుస్తుంది, ఏ విధంగా ఎదగాల. ఎప్పుడు వాడికి లాభంని ఆలోచిస్తారు, లాభం లేని దాని గురించి ఆలోచించాడు. ఎదగాలనుకునేవాడు మంది గురించి ఆలోచించేవాడు ఆడు దాని ఇంట్లో ఇదైంది, దీని ఇంట్లో ఇదైంది, వాళ్ళు ఒళ్ళు పెట్టుకున్నారట, వీళ్ళు ఒళ్ళు పెట్టుకున్నారట, వాళ్ళ ఇంటికి ఇట్లా అయిందట, మంచి అయిందట, యవ్వా అబ్బా ఆ సంతోషంలో బతికిస్తారు. అట్లనే ఉంటారు. సో వాళ్ళ కోరికలు ఉండే మంది ఇంట్లో ఏం జరుగుతుందో దాన్ని ఆప్షన్ అది తెలుసుకొని సంతోషపడి బతికిస్తారు. నీ లైఫ్ అట్లాంటిది కాదు కదా. నువ్వు అలాంటివి కోరుకుంటలేవు కాబట్టి నువ్వేం చేయాలి, పొద్దున్న లేచి నుంచి వర్క్ మీద ఫోకస్ పెట్టాలి. నా టైం టేబుల్ ఇది, నేను ఇంత హార్డ్ వర్క్ చేయాలి, ఈరోజు ఇంత వర్క్ వేస్తేనే ఫ్యూచర్లో నేను హ్యాపీగా ఉంటాను. అంటే ఈరోజు నేను హార్డ్ వర్క్ వేస్తే రేపు సంతోషంగా ఉంటా అన్న మైండ్ సెట్ తోటి వర్క్ మీద ఫోకస్ పెట్టి ప్రాక్టికల్గా చదువుకుంటా వర్క్ చేయి. అర్థమవుతుందా? సక్సెస్ అవుతుంది. అండ్ నీకు పెద్ద గోల్స్ ఉండాలి. పెద్ద గోల్స్ ఉన్నప్పుడు హార్డ్ వర్క్ చాలా చేయాలి. నిద్ర సరిగ్గా ఉండదు, బాడీ పెయిన్స్ చాలా ఉంటాయి, ఎందుకంటే నడుము నొత్తాయి, మెడ నొత్తాయి, కాళ్ళు నొత్తాయి, అన్నీ నొత్తాయి. అండ్ ఎక్సర్సైజ్ చేయాలి మార్నింగ్. ఓకే, అండ్ దాంతోపాటు ఫుడ్ మంచిగా తీసుకోవాలి, హెల్త్ చాలా ఇంపార్టెంట్. అండ్ హెడేక్ బాగుంటుంది, బాగా తిరగాల,
బిజినెస్ చేస్తున్నావు కాబట్టి ఫస్ట్ నీకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి. అందుకే ఫస్ట్ నువ్వు ఎడ్యుకేట్ అయితేనే బిజినెస్ చేయగలుగుతావు. ఓకే, ఎందుకంటే లొసుగులు తెలుస్తాయి, ఏది తప్పు ఏది రైట్ తెలుస్తుంది. అందుకే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మార్క్స్ ఎడ్యుకేషన్ అంటలే నేను, నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నువ్వు జాబ్ కొట్టాలి, పెద్ద జాబ్ కొట్టాలంటే నీకు స్కిల్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే, అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో ఇవన్నీ నేర్చుకో, ఎవరు నేర్పండి, నువ్వే నేర్చుకోవాలి. లైఫ్లో నువ్వు చాలా వేయాలి, చాలా ఎంజాయ్ చేయాలి, చాలా ట్రిప్పులకి వెళ్ళాలి, వేరే వేరే కంట్రీస్ తిరగాలంటే సంపాదించుకో. మంది గురించి ఆలోచిస్తే ఏం రాదు. మంది అట్లనే ఉంటారు. నువ్వు ట్రిప్కి వెళ్ళి తిరిగి వచ్చి చూడు, వాళ్ళు అట్లనే ఉంటారు, వాళ్ళు ఎదగరు, నువ్వు ఎదుగుతావు. ఎప్పుడు నీ గురించి నువ్వు ఆలోచిస్తే. వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వస్తున్నావు, అట్లే ఉంటారు. అండ్ నువ్వు తల్లిదండ్రులు మంచిగా చూసుకో, చిన్న ఏజ్ నుంచి పని చేసుకుని చదువుకో. ఓకే, లైఫ్ బాగుంటుంది. ఇక నీ ఇష్టం, ఇక నేను చెప్పిన తర్వాత మీ ఇష్టం. సో నేను చెప్పింది కరెక్ట్ కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొకటి తప్పితే మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. మంది గురించి ఆలోచించేవాడు ఎప్పటికీ ఎదగాడు. నీ గురించి నువ్వు ఆలోచిస్తేనే నువ్వు ఎదుగుతావు, నీ వర్క్ గురించి నువ్వు ఆలోచిస్తేనే ఎదుగుతావు, లేకుంటే ఎదగవు. గుర్తుంచుకో, చాలా ఇంపార్టెంట్ ఇది.